నమస్కారం, ఏసీ న్యూస్ కి స్వాగతం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవాలయం ముందు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు, హరిదాసులు, గంగిరెద్దులు సంక్రాంతి సంబరాల్లో ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుభద్ర హాజరై తిలకించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రసన్నాంజనేయ స్వామి వారిని వివిధ రకముల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఈవో సుభద్ర మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని, దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు దేవాలయం ముందు సంక్రాంతి సంబరాలు చేస్తున్నారని, భోగి నాడు భోగి మంటలు వేసి చిన్నారులపై భోగి పండ్లు పోశారని, సంక్రాంతి నాడు రంగురంగుల ముగ్గులు, గాలిపటాలు వదలడం వంటి కార్యక్రమాలు చేశారని, మంగళవారం కనుమ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భవనాస చెరువులో లక్ష్మీ నరసింహ ప్రసన్నాంజనేయ స్వామి వార్ల తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున మాకు సంక్రాంతికి కూడా సంక్రాంతి సంబరాలు జరపవలసిందిగా కమిషనర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి. దాని ప్రకారం నిన్న భోగి రోజు ఉదయం భోగి మంటలు వేశాము. అలాగే సాయంత్రం చిన్నపిల్లలందరికీ కూడా 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా భోగి పండు పోసాము. ఈరోజు మకర సంక్రాంతి రోజున మన తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలాగా బండ్లు, ఎడ్లు, తర్వాత నాగలి, సంక్రాంతి ఏ విధంగా జరుగుతుంది, గ్రామీణ వాతావరణంలో ఎట్లా ఉంటుంది అని దాన్ని చూపించే విధంగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే చిన్నారుల చేత గాలిపటాలు కూడా ఎగరేస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారిది మరియు లక్ష్మీనరసింహ స్వామి వారిది తెప్పోత్సవం రేపు అనగా కనుమ రోజున జరగబోతున్నది. అయితే ఈసారి 2 పెద్ద పడవలు తెప్పిస్తూ ఉన్నాము. దీన్ని కొత్తపట్నం నుంచి ఈ తెప్పోత్సవం కోసము. రేపు సాయంత్రం 4:30 గంటలకి స్వామివారి తెప్పోత్సవం మొదలవుతుంది. 4:30 గంటల పూజా కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత స్వామివారి ప్రదక్షిణలు ఉంటాయి ఆలయం చుట్టూతా. తర్వాత లక్ష్మీనరసింహ స్వామివారిని, తర్వాత ఆంజనేయ స్వామివారిని కూడా తెప్పలోకి తీసుకెళ్ళి తెప్పోత్సవం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. జయ జయ రామ జానకి రామ నారాయణ హరి నారాయణ నారాయణ శివ నారాయణం నారాయణ హరి నారాయణ నారాయణ శివ నారాయణ జయ జయ రామ జానకి రామ జానకి రామ আমার রঘুকুলা জননিধি সৌমিত সৌমিত গায় করুণাদায় জয় জয় রাম জানকী রাম নারায়ণ হরি নারায়ণ నారాయణ శివ నారాయణం నారాయణ హరి నారాయణ నారాయణ శివ నారాయణ జయ జయ రామ జానకి రామ అమర గుకుల జననిధి సోమిత పాలిత రాయ కన్నయ
జోడెట్లు బండి కాడ దిగారు పంగులూరు మండలం కొండమంజులూరు తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరై పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కబడ్డీ పోటీలలో రాష్ట్ర నలుమూలల నుంచి కబడ్డీ క్రీడాకారులు పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవికుమార్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొండమంజులూరులో తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని, మహిళలు చదువుతో పాటు అన్ని రంగాలలో ముందుంటారని, క్రీడలు శారీరక మానసిక దృఢత్వానికి దోహదపడతాయని, క్రీడలన్న తర్వాత గెలుపు ఓటములు సహజమని, రెండింటినీ సమానంగా స్వీకరించాలని రవికుమార్ తెలియజేశారు. క్రీడా రంగాలలో రాణించే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉందని, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా పొందవచ్చన్నారు. కొండమంజలూరు గ్రామంలో జరిగే కబడ్డీ పోటీలను తిలకించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అట్లనే అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ కూడా పేరు పేరున అందరు కుటుంబాలన్నీ కూడా ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే కొద్దిగా లేట్ అయిపోయింది, నేను కూడా రావటం ఏం లేదు. మన కొండమంజూరులో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. అందరూ కూడా ఈ 3 రోజులు పండుగ వాతావరణంతో అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండి బాగా జరపాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ పండుగ అయిపోయిన తర్వాత మన కబడ్డీ కూడా స్టార్ట్ అయింది, ఎలక్షన్ కబడ్డీ కూడా. ఖచ్చితంగా ఈసారి ఎన్నో చూడ పెట్టుకుని కొట్టిపారేస్తాం. అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ మనం, ఎందుకంటే అందరూ కూడా పిల్లలు ఆట చూడాలని అందరూ కూడా ఉన్నారు. మన రాజకీయ ఉపన్యాసాలు చెప్పే టైం కాదు కాబట్టి మనం ప్రారంభిద్దామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. రాజకీయాలు మీకు ఇందాక చెప్పాను, రాజకీయాల్లో ఓటర్లు సంపాదించుకుంటారు, కార్యకర్తలు సంపాదించుకుంటారు, కానీ మీ వన్ అండ్ ఓన్లీ మ్యాన్, ఓన్లీ వ్యక్తిగత అభిమానులు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి. అందుకే ఈయన వరుసగా హ్యాట్రిక్ కొడుతూ అత్యంత నియోజకవర్గంలో ప్రతిభ కీలకం పెట్టి తెలుగు నియోజకవర్గం మొత్తానికి విజయంలో నేను ఉన్నానని మొట్టమొదటి అడుగు వేసే
అంగన్వాడీలకు ఉన్న సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలం చెందారని, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు చేశారో చెప్పాలని అంగన్వాడీ కార్యకర్త మందార రావమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 35వ రోజుకు చేరింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శిబిరంలోనే అంగన్వాడీలు పిండి వంటలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పండుగ రోజుల్లో కూడా అంగన్వాడీలను రోడ్డు మీద ఉంచిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం జగనన్న వేతనాలు పెంచి న్యాయం చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అంగన్వాడీలను బెదిరించేందుకు ఎస్మా చట్టాలు, నోటీసులు జారీ చేశారని, ప్రభుత్వం ఏమి అమలు చేసినా భయపడే ప్రసక్తే లేదని, సమస్యల పరిష్కారం అయ్యే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందన్నారు. వైఖరి వల్ల ఈరోజు టెంట్లలో కూర్చొని ఈ యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి ఎటువంటి మానవత్వం లేదనేది ఈరోజు అర్థమవుతుంది. అంగన్వాడీల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మరి 35 రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ సమస్యల పరిష్కారం కోసం సరైన చర్యలు తీసుకోలేదనేది సిఐటిగా మేము భావిస్తున్నాం. అంగన్వాడీ ఉద్యమం తమ సమస్యల పరిష్కారం వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం చేస్తా ఉంది. రేపు 17వ తేదీ నుంచి విజయవాడలో నిరవధి దీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయి. సిఐటిగా రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని, కార్మిక సంఘాలను కలుపుకొని రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ వైఖరి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్దమవుతున్నాం. ప్రభుత్వం ఒకటే తెలుసుకోవాలి, ఈ రాష్ట్రంలో అంగన్వాడీలకి మద్దతుగా కోట్లాది మంది ప్రజలు మద్దతు తెలియజేస్తున్నారు. అంగన్వాడీ ఉద్యమం కూడా రాష్ట్రంలో 1 కోటి మంది దగ్గర సంతకాల సేకరణ చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి ప్రారంభించాం. త్వరలోనే ఆ సంతకాల సేకరణ కూడా పూర్తవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే మేల్కొని ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని, తెగే వరకు లాగవద్దని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం ఒకటే తెలుసుకోవాలి, అంగన్వాడీ ఉద్యమాన్ని ఈరోజు రాబోయే కాలంలో జరిగే ఏ పరిణామాలకైనా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రాబోయే కాలంలో సంఘటితంగా ప్రజలు కూడా ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. అంగన్వాడీల పట్ల పండుగ రోజుల ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. అంగన్వాడీల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. అంగన్వాడీల సమస్యలను వెంటనే జయప్రదం చేయండి. 1 కోటి సంతకాల సేకరణను జయప్రదం చేయండి. 35వ రోజు సమ్మెను జయప్రదం చేయండి. 30వ రోజు సమ్మెను జయప్రదం చేయండి. 35వ రోజు సమ్మెను నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి. సంక్రాంతి అంటే రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు గుర్తుకు వస్తాయని, తెలుగువారికి సంక్రాంతి పెద్ద పండుగ అని అద్దంకి మండల తహసీల్దార్ సుబ్బారెడ్డి అన్నారు. అద్దంకి మండలం వేలమూరిపాడు గ్రామంలో రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, మా ఊరు అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను ఏర్పాటు చేయగా మహిళలందరూ ఆసక్తిగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేసి వారి ప్రతిభను చాటారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఎంఆర్ఓ సుబ్బారెడ్డి, నర్రా శ్రీలక్ష్మి, చిన్ని మురళి తదితరులు కలిసి బహుమతులు అందజేశారు.
అనంతరం ఎంఆర్ఓ మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని, సంక్రాంతి అంటేనే తెలుగువారి సాంప్రదాయ పండుగ అని, సంక్రాంతి నాడు అందరూ కలిసి చక్కగా పండుగ జరుపుకుంటారని, ముగ్గుల పోటీలన్న తరువాత గెలుపు ఓటములు సహజమని, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పాజిటివ్గా తీసుకోవాలన్నారు. అద్దంకి మండలంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రోటరీ క్లబ్ వారికి మరియు వేలమూరుపాడు గ్రామ అభివృద్ధి కమిటీ వారికి మరియు ఈ వేదికలు అలంకరించినటువంటి పెద్దలకు మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్రాంతి పండుగ ఒకసారి లేకపోతే మనం ఊహించుకున్నట్టే ఈ మన సంస్కృతి సంప్రదాయాలు మన తర్వాత తరానికి అందుండేవి కావు. ఇప్పుడు ఏవైతే అందరూ కలిసి పండుగ చేసుకుంటున్నాం, అదేవిధంగా ముగ్గులు పోటీలు వేసుకుంటున్నాం, ఇవన్నీ కూడా మన పిల్లలకి కానీ మన రాబోయే తరాల వారికి మనం అందించినట్టే లెక్క. అవి కన్నా లేకపోయినట్లయితే ఈ సంస్కృతి సంప్రదాయాలను మనం ముందు కొనసాగించలేము. కాబట్టి ఈ సాయంత్రం వేళ సరదాగా అందరూ కలిసి ఈ పండుగ జరుపుకుంటున్నారు. ఈ గ్రామంలోని పెద్దలందరూ కూడా అక్క, బాబాయ్, తమ్ముడు, తాత అనుకుంటూ అందరూ మామూలు రోజులైతే ఎవరు పనుకోవాలి వెళ్తూ ఉంటారు. కానీ ఈ పండుగ రోజుల్లోనే అందరూ కలిసి ఉండడం, అందరూ బంధుత్వాలతో పిలుచుకోవడం, తర్వాత ఈ 3 రోజులు కూడా అందరూ కలివిడిగా పండుగ జరుపుకొని శుభాకాంక్షలు తెలుపుకోవడం జరుగుతుంది. దీని ద్వారా అందరూ ఒకటిగా కలిసిపోయి తదనంతరం వాళ్ళ మనసులోని కల్మషం లేని మనసులు ఏర్పడడం ద్వారా ఆ బంధుత్వాన్ని బలంగా ఉంచడానికి ఇటువంటి పండుగలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి పండుగను అందరూ సంతోషంగా సరదాగా చేసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు ఉన్నప్పటికీ బిజీగా గడుపుతున్నప్పటికీ కూడా పండుగలు అందరూ ఒక ఇంటికి చేరి అందరూ కలిసి ఉండటం జరుగుతుంది. దీని ద్వారా మనం మంచి మనసును ఏర్పరచుకోవడం, కల్మషం లేని మనసును ఏర్పరచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందరు పండుగలు జరుపుకుంటూ మంచి ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ, మా ఊరు గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గురు పోటీల కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది అందరూ కూడా పెద్ద పండుగ. ఈ పండుగ వాతావరణంలో అందరూ కలిసి ఒక చోట ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ఇంట్లో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ గ్రామాభివృద్ధి, మా ఊరు గ్రామాభివృద్ధి కమిటీ మన ఉప్పుటూరి అచ్యుత్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా ఈ గ్రామాన్ని అందరితో కలుపుకొని మన విద్యా స్కూలు కానీ, ఈ యొక్క దేవాలయం కానీ, ఈ డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకా చిన్న మౌలిక వసతులన్నీ కూడా గ్రామంలో ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళు కలిసి కట్టుబాటుగా చేస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి మహిళలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నాగులుపలపాడు మండలం చేకూరుపాడులోని శ్రీ వేణుగోపాలస్వామి సంస్కృత పాఠశాల వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని పాఠశాల పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు నర్రా గోపాలరావును శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన దగ్గర శిక్షణ పొందిన జాతీయ స్థాయి క్రీడాకారులు గురువుని ఆప్యాయంగా పలకరించారు. తన వద్ద శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవటం సంతోషంగా ఉందని నర్రా గోపాల్ తెలిపారు. మూటల సుధాకర్ రావు గారు, పోకూరి పద్మ గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నారండి. స్టూడెంట్స్, నెక్స్ట్ ఫెలిసిటేషన్ జరిగేట. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి జన్మదినోత్సవ వేడుకలు సోమవారం అద్దంకి పట్టణంలోని పాత దర్శి రోడ్లోని బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో జరిగాయి.
ముందుగా కేక్ కట్ చేసి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ ముఖ్యమంత్రిగా మాయావతి పనిచేసిన సమయంలో బడుగు బలహీన వర్గాల వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి చూపించారని, బడుగు బలహీన వర్గాల వారికి మంచి జరగాలంటే బీఎస్పీ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. నేడు మాయావతి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని జోసెఫ్ తెలియజేశారు. 7 జనవరి 15న ఢిల్లీలో జన్మించారు. మేడం గారు డిగ్రీ చదువుతూ, బీఈడీ చదువుతూ, ఎల్ఎల్బి చదువుతూ, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతూ బాంబ్ అని కాంచీరాం గారు నిర్మాణం చేసినప్పుడు ఆయన మాట్లాడే మాటలు విని వేదికల మీద ఆమె ప్రేరణ పొంది అట్టడుగు అనగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు హక్కులు లేకుండా ఈ దేశంలో, ఇండియాలో కులాలు మతాలుగా వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి, కుల వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి, నిచ్చెన మెట్ల వ్యవస్థను తీసుకొచ్చి పెట్టి అగ్ర కులాలను పాలిస్తూ బ్రాహ్మణ వర్గం కాంగ్రెస్ పార్టీ అప్పుడు పాలిస్తూ ఈ జనాలకి ఎలాంటి హక్కు లేకుండా, చదువు లేకుండా, భూమి మీద హక్కు లేకుండా వీళ్ళని నిష్ఠదైతులుగా, పేదవారిగా, అస్పృశ్యులుగాను, అంటరాని వారిగాను, ఏ హక్కులు లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఈ జనాలకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో ఎన్నో హక్కులు పొందుపరిచారు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు 3 గురువులని, బుద్ధుడు, కబీరు, జ్యోతిరావు పూలే, 3 గురువులు అంటారు. ఈ 3ని వీళ్ళల్లో ముఖ్యుడు, ఆద్యుడు జ్యోతిరావు పూలే. ఆ జ్యోతిరావు పూలే చదువే జ్ఞానము, స్త్రీలకు, మానవుల సమానంగా ఉన్న స్త్రీలకు హక్కులు కావాలి, అన్ని రంగాల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు హక్కులు కావాలి, భూమి మీద హక్కులు కావాలి, చదువు కావాలి, ఉద్యోగాలు కావాలి, విద్యలో కావాలి, తదితర అన్నిటిలో కూడా హక్కులు కావాలి. కనుక స్త్రీ చదువుకోవాలని చెప్పేసి ఆ రోజు ఏసీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.